మ్యాన్ బోట్ సిస్టమ్. మ్యాన్ బోట్ సిస్టమ్ ఏమో ఓకేనా. మ్యాన్ బోట్ సిస్టమ్ డయాగ్రామ్ వేద్దాం ఒకటి. సో దిస్ ఈజ్ boat. Boat is floating on water. Water. So this is the boat. The length of boat, its length, boat length L, capital L, length of boat. Okay. So boat. Now the boat is floating on water. Its length L. L and N చెప్పండి. Length of boat. Okay. Capital M, its mass. Mass of boat. Mass of boat. Okay. Boat length L. Mass M. Okay. Person is mass M, small m. Mass of man is on the boat. M, mass of man. Okay. This is the shore. Shore means start in shore. Shore ante oddu. Okay. Land. So this is the land. Shore. Okay. So this is man boat system. ఈ డయాగ్రామ్ లోనే ప్రాబ్లమ్స్ అన్ని ఫార్ములాస్ ఎలా ఉంటాయి చూద్దాం. ఈ డయాగ్రామ్ ఏంటి అందరం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఈ మ్యాన్ ని బోట్ మీద నడిచాడు అనుకోండి, బోట్ అట్లానే ఉంటుందా, మూవ్ అవుతుందా? ఇటు మూవ్ అయింది, ఆపోజిట్ టు మ్యాన్స్ వన్. ఇఫ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఆన్ ద బోట్, దెన్ బోట్ మూవ్స్ ఆపోజిట్ టు మ్యాన్స్. మ్యాన్ ఇటు నుంచి ఇట్లా వచ్చాడు అనుకోండి, బోట్ వెనక్కి. ఒకవేళ ఇటు నుంచి అటుగా తిరిగితే బోట్ మూవ్స్ టువర్డ్స్ ద షోర్. ఓకే, ఫస్ట్ పాయింట్. If man is walking on the boat, first, if man is walking on the boat, then boat moves opposite to man's walk. Relative to shore or water. Relative to shore or water. అంతే కదా. ఇది కదిలిందంటే విత్ రెస్పెక్ట్ టు చెప్పాలి. ఈ వాటర్ తో కంపేర్ చేసైనా చెప్పాలి బోట్ కదులుతుందని, లేదా ఈ షోర్ తో కంపేర్ చేసి చెప్పాలి. షోర్ కి దగ్గరికి వస్తుంటే కదులుతుందని చెప్తాం, దూరంగా వెళ్తున్నా కదులుతుందని చెప్తాం. అందుకని ఆ వర్డ్ వాడాను, రిలేటివ్ టు షోర్ ఆర్ వాటర్. ఎనీవే, బోట్ మూవ్స్ ఆపోజిట్ టు మ్యాన్స్ వాక్ అని చెప్పాను. సెకండ్ పాయింట్, మరి ఈ మ్యాన్ ఈ బోట్ మీద నడుస్తున్నప్పుడు ఈ మ్యాన్ కి బోట్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది.
ఆ సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అయిద్దా మూవ్ అవుదా చెప్పాను లాస్ట్ క్లాస్ లో. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ మ్యాన్ బోట్ సిస్టమ్ డస్ నాట్ డిస్ప్లేస్డ్. ఓకే, మ్యాన్ వాక్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికి కలిపి ఇక్కడ ఎక్కడో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఇఫ్ మ్యాన్ ఈస్ వాకింగ్ ఆన్ ద boat moves opposite to man's work, but the center of mass of man boat system does not displace. అది కదలదు, సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం. ఎందుకని? ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఈ పాయింట్ చూద్దాం. ఓకేనా? ఇఫ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఆన్ ద బోట్, సెకండ్ పాయింట్, if man is walking on the boat, if man is walking on the boat, then boat moves opposite to man's work. Five sentences చెప్పే మరలా. Then boat moves opposite to man's work. Boat moves opposite to man's work. But center of mass of, underline చేయండి, center of mass of, underline, but center of mass of man boat system, center of mass of man boat system, center of mass of man boat system does not displace. Center of mass of man boat system does not displace. బ్రాకెట్ లో రాయండి. ఎందుకని? ఇన్ బ్రాకెట్ లో రాయండి. ఇన్ బ్రాకెట్. ఒక్క నిమిషం వినండి. బోట్ పైన మ్యాన్ నడవటం అనేది ఇంటర్నల్ ఫోర్స్. ఇంటర్నల్ ఫోర్సెస్ సెంటర్ ఆఫ్ మాస్ ని మూవ్ చేయలేము. అది బ్రాకెట్ లో రాయండి. ఇంటర్నల్ ఫోర్సెస్ do not affect the motion of center of mass. Internal forces do not affect the motion of center of mass. 3. Okay. If mass of man is m, boat mass capital M, length L, man walks on the boat from one end to another end, the distance moved by the boat అంటాడు. ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది? మ్యాన్ ముందుకు వస్తే బోట్ వెనక్కి వెళ్తుంది. x is equal to very very important formula ml. ఇదే ఒక్క ఫార్ములా దీనికి, బై అపాన్ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది ఒకటే ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎలా చేస్తాం చూద్దాం. ఓకేనా? క్లియర్? ఎక్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ మూవ్ బై ద బోట్ ఆపోజిట్ టు మ్యాన్స్ వర్క్. ఓకేనా? రైట్. Distance moved by the boat relative to shore or water. X is equal to, formula రాసింది డైరెక్ట్ గా, x is equal to small ml upon capital M plus small m. Small ml upon capital M plus small m. ఇక్కడ ఇవి రాసారా లెంత్ ఎన్ని? ఇంకెక్కడ అక్కర్లేదు, రాయాల్సిన పని లేదు. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. న్యూమరికల్స్. నెంబర్ ఎంత తీసుకుంటే మెయిన్ నెంబర్ 54 అండి. 54 చూడమ్మా, ఇక్కడ రాస్తున్నాను నేను, మ్యాటర్ ఇక్కడ రాస్తున్నా. 54 a man right, not about a man of mass 60 kg is walking
A man of mass 60 kg is walking walking on a boat of length 10 meters, mass 140 kg from one end to other end. From one end to other end. Problem right now, but the distance moved by the boat relative to the distance moved by the boat opposite to man's walk is ప్రాబ్లం రాయని చెప్తాను. సరే ఇది ఇందులో మ్యాన్ మాస్ ఎంత, బోట్ లెంత్ 10 meters, మ్యాన్ మాస్, బోట్ మాస్, అవన్నీ ఇక్కడ రాస్తున్నా. మీరు ఈ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, వేయద్దు. నేను ఏమన్నప్పుడు ఎద్దు, మరలా డయాగ్రామ్ వేయద్దు. ఇప్పుడు ఇక్కడ చెప్పండి. ఫస్ట్ స్మాల్ ఎమ్ ఎంత, 60 kg. ఇన్ఫర్మేషన్ ఒకటే రాద్దాం. క్యాపిటల్ ఎం 140 kg. బోట్ లెంత్ ఎంత, 10 meters. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. బోట్ లెంత్ 10 meters. 10 meters నెట్ సైడ్ అని చెప్పానా, లేకపోతే కొంతే నెట్ సైడ్ అని చెప్పాను? దీనిపైన 1 end to another end అన్నాను, బట్ అదే తీసుకోవాలి. ఫార్ములా x is equal to small m l upon capital M plus small m. So this is the formula. X is equal to, substitute చేస్తున్నా, m ఎంత, small m 60 into boat length 10 upon 140 boat mass plus 60. Upper one 600 upon bottom one 200. Cancel 3 meters. ఇప్పుడు బోట్ మీద ఎన్ని మీటర్స్ నెట్ సైడ్? ఇతను 10 meters. బోట్ ఎంత వెనక్కి కదిలింది? 3 meters కదిలింది. ఓకేనా? అతను 10 meters కలిపితే 10 meters వెనక్కి వెళ్ళిందా? లేదు, బికాస్ ద మాసెస్ ఆఫ్ మ్యాన్ అండ్ బోట్ ఆర్ డిఫరెంట్. ప్రాబ్లం ఓకేనా? ఆన్సర్ రాసుకోండి. నోట్ డౌన్. నెంబర్ ఇందులోనే చేంజ్ చేస్తున్నాను. ఇందులో చూడండి, ఇందులో చేంజెస్ చేస్తాను. అప్పుడు ఈ ప్రాబ్లం ఫార్ములా ఇదే, ఎలా అవడాలో చూడండి. ఎ మ్యాన్ ఆఫ్ మాస్ 60 kg ఈజ్ వాకింగ్ ఆన్ ఏ బోట్ ఆఫ్ లెంత్ 10 meters. ఓకేనా? మాస్ 140 kg. ఇక్కడ మారుస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ ఆఫ్ మాస్ 60 kg ఈజ్ వాకింగ్ ఆన్ ఏ బోట్ of length 10 meters, mass 140 kg through a distance of 5 meters. ఇప్పుడు మ్యాన్ బోట్ మీద, బోట్ లెంత్ ఎంత, 10 meters. కానీ నడిచింది ఎక్కడ దాకమ్మా? ఇక్కడ దాకే, 5 meters. ఇచ్చి వరకు రాలా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు, 5 meters. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఎల్ 10 తీసుకుంటారా, 5 తీసుకుంటారా? 5 తీసుకోవాలి. ఎంత డిస్టెన్స్ నడుస్తాడో అదే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 5 తీసుకునే చేయాలి. బోట్ లెంత్ 10 తీసుకోకూడదు. ఓకేనా? నాట్ టేకెన్ 10 తీసుకోకూడదు. ఎంత నడుస్తాడు అంతే. సో హీఈస్ వాకింగ్ ఆన్ ద బోట్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 meters ఓన్లీ. 5 meters నెక్స్ట్. ఓకేనా?
5 పెట్టి చేద్దాం ఆన్సర్. ఇక్కడ 5 వేసేస్తే సరిపోతుంది అంతేనా. 5 అప్పర్ వన్ 300 300 upon 200 cancel 1.5 మీటర్ బ్యాక్. ఇప్పుడు డయాగ్రామ్ కూడా వేసుకోండి. ఈ క్వశ్చన్ రాయండి, డయాగ్రామ్ వేయండి, అప్పుడు చేయండి ఇది. ఓకేనా. ఇప్పుడే మారుస్తున్నా. 56 a man of mass 60 kg is walking on a boat of length 10 meters, mass 40 kg from one end to other end. From one end to other end. అన్ని మోడల్స్ అని దీంట్లో చూపిస్తాను. ఓకేనా. ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ man boat system. The distance moved by the center of mass of man boat system is, ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను, the distance moved by the center of mass of man boat system. ఆన్సర్ ఎంత? 0. అంతే కదా. బోట్ పైన మ్యాన్ మాస్ ఇచ్చారు, బోట్ లెంత్ అన్ని ఇచ్చారు. వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ మూవింగ్ అన్నాడు. డిస్టెన్స్ మూవ్డ్ బై ద బోట్ అడగల, ఏమడిగారు? డిస్టెన్స్ మూవ్డ్ బై ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ మ్యాన్ బోట్ సిస్టమ్ ఎంత? 0. ఆన్సర్ x is equal to 0. x ఆన్సర్. ఇంక ప్రాబ్లం చేయాల్సిన పని లేదు మీరు. x is equal to 0. బ్రాకెట్స్ ఎవరు రాస్తారు చెప్పండి. ఇంటర్నల్ ఫోర్సెస్ do not affect the motion of center of mass. Find x is equal to 0. ఈ ప్రాబ్లం రాయండి, రాసి x is equal to 0 అని పెట్టండి. ఇది రాసినాక బ్రాకెట్లో రాయండి అమ్మ. అంత అయిపోయినాక నేను చెప్పింది, ఇంటర్నల్ ఫోర్సెస్ do not affect the motion of center of mass. ఇంటర్నల్ ఫోర్సెస్ ఇక్కడ రాయండి లాస్ట్. x is equal to 0 అయినాక 0 పక్కన రాయండి ఇంటర్నల్ ఫోర్సెస్ do not affect the motion of center of mass. Internal forces do not affect the motion of center of mass. Next number 54 57 ఇక జాగ్రత్తగా నేను ఇక్కడ నుంచి. ఓకే, ఫర్ సపోజ్ డయాగ్రామ్ కంపల్సరీ వేయాలి. A man is walking on the boat, mass m, small m, from one end to another end. Initially the man is at a distance of, చూడండి ఇక్కడ నుంచి shore, at a distance of 25 meters from the shore on the boat. షోర్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు ఇప్పుడు? He is on the boat. ఓకేనా, he is on the boat. Initially the man is at a distance of 25 meters from the shore on the boat. He is walking towards the shore. షోర్ వైపు నడుస్తున్నాడు. On the boat towards the shore from one end to another end. ఆ చివరి నుంచి చివరికి వచ్చాడు. ఇక్కడి నుంచి నడుస్తా, ఇక్కడి నుంచి. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు? ఎంత? 25. ఓకే, మ్యాన్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ద షోర్ అండ్ హీ ఈజ్ హాల్టెడ్ హియర్. ఇక్కడికి వచ్చి నిల్చున్నాడు. అప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉంటాడు అంటాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ ద షోర్? 10 meters ముందుకు వచ్చాడమ్మా. ఓకేనా, ఎంత? ఆన్సర్ ఎంత చెప్పండి? 15 meters. ఎందుకు కాదు 15 meters?
బోట్ అక్కడే ఉంటే బోట్ లేకపోతే కింద ఒక పని చేద్దాం అంటే స్క్రూస్ పెట్టి బిగిద్దామా, వాటర్ పెట్టి అట్లా బిగించి అది కదలకపోతే మీరు చెప్పిన ఆన్సర్ కదా. బిగిస్తారా స్క్రూస్ పెట్టి? బోట్ కనుక అట్లానే ఉండాలి, అట్లా ఉండదు కదా బోట్, ఉంటుందా? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఎన్ని మీటర్స్ వచ్చాడు ముందుకి? 10 మీటర్స్. బోట్ కదలకపోతే మీరు చెప్పిన ఆన్సర్ 25 నుంచి 10 తీసేస్తారు, షోర్ నుంచి ఇంకెంత డిస్టెన్స్ ఉందో చెప్పేస్తారు కదా. కానీ ఇది ఇక్కడికి వచ్చేసరికి బోట్ వెనక్కి కదిలిద్ది, బోట్తో పాటు మ్యాన్ కూడా వెనక్కి వెళ్తాడు. ముందు ఎక్స్ కనుక్కుందామా? ఎంత ఎక్స్? 3 కదా, ఇదిగోండి ఎక్స్ 3. ఇక్కడ 10 వేస్తాం, 3 మీటర్స్. ఎన్ని మీటర్స్? 3 మీటర్స్ ఎక్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రాబ్లం నేను చెప్తాను. ఫస్ట్ బోట్ కదలలేదనుకోండి ఎంత ఉంటుంది? 15. బోట్ కదలలేదనుకోండి ఫస్ట్ ఎంత? 15. నాకు కావాల్సింది డిస్టెన్స్, ఇది ఈ డిస్టెన్స్ అడుగుతున్నాను. 25 కూడా బి ఎందుకు? ఇదిగోండి ఇది డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ లో ఉంటాడు మ్యాన్ ఆఫ్టర్ వాకింగ్? ఆఫ్టర్ వాకింగ్ డి డాష్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఎక్స్. ఎందుకు ప్లస్ ఎక్స్ వేసానో చెప్తాను. డి ప్లస్ ఎక్సా డి మైనస్ ఎక్సా? 1 మినిట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ముందు కదలలేదనుకోండి, చెప్పండి. ముందు కదలలేదనుకుంటే డి మైనస్ ఎల్ కదా, డి మైనస్ ఎల్ 25 నుంచి 10 తీసేయాలి. ఓకే, ఇప్పుడు కదిలితే ఎటు కదిలిద్ది? బ్యాక్ సైడా ఫ్రంట్ సైడా? అప్పుడు మ్యాన్ ఎటు వెళ్తాడు? అప్పుడు ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా, ఈ దీనికంటే తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉండాలి, కాబట్టి ప్లస్ ఎక్స్ చేయాలి. ప్లస్ ఎక్స్, ఇది ఫార్ములా. బి ఎంత మొత్తం? 25 మైనస్ బోట్ లెంత్ ప్లస్ ఎక్స్ ఎంత? 3. ఇదెంత? 15 ప్లస్ 3 18 మీటర్స్ లో ఉంటాడు. అర్థమైందా? ఈ ఫార్ములాతో కూడా మీకు పని లేదు, జనరల్ గా ఆలోచించండి. బోట్ ఫస్ట్ మూవ్ అవ్వట్లేదు అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఎంత దూరంలో ఉన్నాడు షోర్ నుంచి? ఇప్పుడు 15 మీటర్స్. కానీ బోట్ వెనక్కి వెళ్ళా, బోట్ మీద అతను ఉన్నాడు కాబట్టి అతను కూడా వెనక్కి వెళ్ళాడు. ఎన్ని మీటర్స్ వెళ్ళాడు? 3 మీటర్స్. అక్కడ 15 ప్లస్ 3 ఎంత? 18 మీటర్స్ ఆన్సర్. అర్థమైంది ఈ ప్రాబ్లం? ఓకే, అందరూ ఏం చేస్తారు? మీరు చెప్పినట్టు చెప్తారు ఆన్సర్. ఓకేనా? బోట్ ఫస్ట్ 25 మీటర్స్ ఉన్నాడు, బోట్ లెంత్ 10 మీటర్స్, బోట్ మీద ఒక 10 మీటర్స్ ముందుకు వచ్చాడు, షోర్ వైపు ఒక ఎంత డిస్టెన్స్ ఉంటాడు అంటే ఆన్సర్లో ఏది కూడా ఉంటుంది చెప్పండి? మీరు చెప్పిన ఆన్సర్ కూడా ఉంటుంది, కానీ అది కాదు. బోట్ మూవ్స్ ఆపోజిట్ టు మ్యాన్ స్పాట్ 3 మీటర్స్. ఆ 3ని యాడ్ చేయాలి. ఓకే, క్లియర్? అర్థమైంది ఈ ప్రాబ్లం? ఫైన్. ఏ మ్యాన్ ఆఫ్ మాస్, ఏ మ్యాన్, నోట్ డౌన్, ఏ మ్యాన్ ఆఫ్ మాస్, a man of mass 60 kg is on a boat, is on a boat of mass 140 kg, comma length 140 kg, comma length 10 meters, length 10 meters. At a distance of 25 meters, at a distance of 25 meters from the shore, from the shore, he is walking on the boat, he is walking on the boat from one end to other end, from one end to other end towards the shore. Towards the shore, underline చేయండి. Towards the shore. The distance of man, the distance of man from the shore after he is walking on the boat.
ఆఫ్టర్ హీఈస్ వాకింగ్ ఆన్ ద బోట్. రైట్. సరే, నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు వినండి. ఒకవేళ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడమ్మా ఇక్కడ నుంచి అటు వెళ్తున్నాడు అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఇస్తా షోర్ నుంచి. హీఈస్ వాకింగ్ అవే ఫ్రమ్ ద షోర్, అటువైపు నడుస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇటు నడుస్తున్నాడు. అప్పుడు ఈ ఫార్ములా ఏం చేంజెస్ చేయాలి? బి మైనస్ ఎల్ వేస్తారా? సరే, ఈ ప్రాబ్లం ఇది జాగ్రత్తగా రండి. ఇదే మ్యాన్ ఈ చివరి లేడు, ఇక్కడ ఉన్నాడు. ఫస్ట్ 25 meters అని అనుకోండి. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఆఫ్టర్ వాకింగ్ అని అడిగారు అనుకోండి, ఇదే ప్రాబ్లమే. ఫస్ట్ బోట్ కదలలేదు అనుకోండి, నడుచుకుంటే వెళ్ళాడు. ఇక్కడికి ఎన్ని మీటర్స్ వెళ్ళాడు? 10. ఆల్రెడీ ఎంత ఉన్నాడు? 25. 25 + 10 ఎంత? 30. 35. ఇప్పుడు బోట్ ఇటు కదిలిద్ది వెనక్కి, కాబట్టి ఆ బోట్తో పాటు వెనక్కి వస్తాడు 3 మీటర్లు. దేంట్లోంచి తీసేయాలి? 3ని 35 నుంచి తీసేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడేం రాయాలి? బి ప్లస్ ఎల్, ఇక్కడ మైనస్. అర్థమైందా? ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది. ఫస్ట్ ఎన్ని మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు చెప్పండి? 25. ఏవే ఫ్రమ్ ద షోర్ అంటాడు బోట్ పైన. 10 meters వెళ్ళిపోయాడు అంటాడు నడుచుకుంటా. అప్పుడు ఎంత డిస్టెన్స్? 30. బోట్ కదలకపోతే 10, 25, 10, 35 బోట్ కదలకపోతే. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు? 35 కాదు. బోట్ వెనక్కి కదులుతున్నా ఎన్ని మీటర్స్ వెనక్కి వచ్చింది? ఆ 3 meters తీసేయద్దు. ఓకేనా? 35 - 3 అలా చెప్పాలి ప్రాబ్లం. కాబట్టి ఎటు నుంచి ఎటు నడుస్తున్నాడో కూడా ముఖ్యమే బోటు పైన మ్యాన్. దాన్ని బట్టి ఫార్ములా డిజైన్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు ఇది రాయండి. ఇప్పుడు ఎంత 2 hours షోర్ దగ్గర చెప్పింది? 25 meters ఉన్నాడు. రాసుకోండి, నోట్ డౌన్. ఇటువైపు నడుస్తున్నట్టు ఏంటి డయాగ్రామ్? డయాగ్రామ్ వేయాలి. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? బోటు పైన ఇటు నుంచి ఎటు వస్తున్నాడో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఫార్ములా ప్రాబ్లం చేయగలిగితే అయిపోయినట్టే. అంతే. నెక్స్ట్, ఒకవేళ ఈ యువతల నుంచి అవతల నడుస్తున్నాడంటే ఆ మైనస్ దగ్గర ప్లస్, ప్లస్ దగ్గర మైనస్ పెట్టండి. ఓకేనా? ఫార్ములాలో